నాగరాజా తిలకము దిద్దండి. శ్రీమంతిని ఏమైనది స్వామి? ఏమైనది? ఏమైనది రాజకుమారా? తమరు అకస్మాత్తుగా ఇలా విచలితులవుతున్నారే? ఏమైనది? తమరి ఆరోగ్యం సరిగానే ఉన్నదా? అరే, ఎవరైనా వైద్యుని పిలవండి. ఏమైనది స్వామి? ఏం జరిగింది? ఏమైంది తమరికి? ఏమైనదో చెప్పండి. నాకు కొంచెం నెమ్మదిగా అంతా స్మరణకు వస్తున్నది. నాకు స్మరణకు వస్తోంది. ఏమి స్మరణకు వస్తోంది తమరికి రాజకుమారా? గతంలోని సంఘటనలన్నీ చిత్తరు మాదిరి నా ముందు కదలాడుతున్నాయి. కానీ అవి ఏమిటో చెప్పండి. ఏమిటో ఘటనలు తమరి ముందు చిత్తరు మాదిరిగా కదలాడుచున్నవి? నువ్వు సీమంతిని నౌకా విహారం చేయుచుంటిమి. ఆమెయే నా పత్ని సీమంతిని. ఆమె నేను కలిసి నౌకా విహారం చేయుచుంటిమి. అప్పుడు ఒక భయంకర తుఫాను వచ్చినది. నావ తిరగబడినది. మేమిద్దరం ఒకరినొకరం అందుకునేటందుకు బహు ప్రయత్నం చేసినాము. కానీ ఏమీ కుదరలేదు. మేమిరువురము విడిపోయినాము. విధి ఆడిన వింత నాటకంతో నేనిక్కడికి నాగలోకము వచ్చి చేరినాను. కానీ పాపం సీమంతిని అక్కడ వైధవ్యమనే ఆరోపణ సహిస్తూ ఉండును. సీమంతిని? ఎవరా సీమంతిని? నా పత్ని సీమంతిని. చిత్రాంగదని మనస్సులో గత జీవితం యొక్క స్మృతులు జాగృతమయ్యాయి.
ఇప్పుడు ఇప్పుడు నా భవిష్యత్తు ఏమవుతుంది? ఏమవుతుంది? లేదు లేదు, నన్ను చిత్రాంగదుడి నుండి ఎవరూ వేరు చెయ్యలేరు. ఎవ్వరూ నన్ను వేరు చెయ్యలేరు. లేదు 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 లేదు. ఓ మహాదేవా, నేను తమరి శరణుకై వచ్చుచున్నాను. ఓ ప్రభు నాగేశ్వర, తమరి కృపను కటాక్షాన్ని పొందిన పిమ్మట కూడా నేను నాకిష్టమైన పురుషుని ప్రేమ నుండి వంచితురాలైపోతున్నాను. చిత్రాంగదుడికి పూర్వస్మృతులు జాగృతమవుతున్నవి. అంత వాటితో అతని మనసు వెళ్ళిపోయి పృథ్వీలోక మందిని సీమంతుని వద్దకు చేరిపోయినది. నాగకన్య మణిభద్ర, బహుశా నీవు నన్ను గుర్తించలేదనుకుంటాను. నాగకన్య, నేను శివ సహచరిని పార్వతిని. ఆ పరమశివుల ఇచ్ఛతోనే ఇచ్చట ప్రత్యక్షమైనాను. ప్రణామము మాత. తమరు నా ప్రార్థనని కూడా అవశ్యము వినియే ఉందురు మాత. చిత్రాంగదునికి పూర్వస్మృతులు జాగృతమగుటతో పరమశివుల కృప నా కొరకు వ్యర్థమే అయిపోయినది. ఇది అంతా నీ భ్రమ. నీ భ్రమని దూరము చేయుటకే నేనిచ్చట ప్రత్యక్షమైనాను. ఒకమారు నీ స్వప్నాల రాకుమారుణ్ణి పొందటంతో నీ మనోవాంఛ పూర్తిగా నెరవేరినది. నాగలోకమందు మానవులు చిరకాలము దాకా ఉండలేరు. వారు ఏదో ఒకనాడు వెళ్ళవలసియే ఉండును. సీమంతిని సౌభాగ్యము రక్షించుటకు చిత్రాంగదునిపై మోహము త్యజించవలసిందే. అతను నీవే సీమంతిని వద్దకు పృథ్వీలోకమునకు చేర్చవలెను. అందులోనే నీకు అతనికి హితముండును. మనుష్య లోకమున నాగులను దేవతల వలె పూజించెదరు. నీవు కూడా చిత్రాంగదుని సహర్షముగా త్యజించి నీ దైవత్వమును తెలియజెప్పు. ఆ మానవజాతి యొక్క శుభాకాంక్షలను పొందు. నాకు పూర్తి నమ్మకముంది. నీవు నా మాట విని ఏమి చేసినా అది నీకు యోగ్యము, ఉచితమగును. ప్రణామము మాత. శుభం భవతు. తమరు నిజము చెప్పారు మాత. నేను చేయబోవు పని అది నాకు యోగ్యము, ఉచితము అగును. ఓం నమః శివాయ. ఏం ఆలోచిస్తున్నారు రాజకుమారా? తమరు నా మాటకి సమాధానమియ్యలేదు. కాలమే నన్ను నిరుత్తరుణ్ణి చేసినది. నేను ఏం సమాధానమియ్యగలను రాజకుమారి? నేను విధాత యొక్క ఆ విధానం గూర్చి ఆలోచిస్తున్నాను. నన్ను నా సీమంతిని నుండి వేరు చేసి తమతో కలిపినది. నా నుండి నా స్మరణ శక్తిని హరించినది. ప్రభు ఇచ్చానుసారం తమరు నన్ను తమ పతినను కొన్నారు. అక్కడ నా పత్నిని నేను జీవించి ఉండగానే వైధవ్యమును అనుభవించ వివసురాలను చేసినది. తమ మనమును ఉత్పన్నమైన విషాదమును వదిలేయండి రాజకుమారా. అన్ని ధర్మ సంకటముల నుంచి తమర్ని ముక్తులను చేయవచ్చాను. ఇక తమరెట్టి అవాంఛనీయ బంధనాలలోను బంధితులై ఇక్కడ ఈ నాగలోకంలో ఒక్క క్షణము కూడా ఉండరు. తమరినిక్కడికి పంపించి పరమశివులు నా మనోవాంఛను నెరవేర్చారు. ఇక ఇప్పుడు నేను మాత పార్వతి ఆదేశాన్ని పాటించెదను. నాకు అర్థమవటలేదు రాజకుమారి. పార్వతీమాత ఆదేశానుసారము ఇక నేను తమరిని పృథ్వీలోకమున తమరి ధర్మపత్ని సీమంతిని వద్దకు చేర్చవలెను. మణిభద్ర. అవును రాజకుమారా. పుత్రి మణిభద్ర, పితృదేవా, రాజకుమారుడు చిత్రాంగదుడు ఇక ఒక్క క్షణము కూడా నాగలోకమందు ఉండరు. పరమశివులు నా మనోవాంఛను తీర్చినారు. ఇప్పుడు నేను మాత పార్వతి ఆదేశమును పాటించెదను. రాజకుమారుడు చిత్రాంగదుని
ఇక నేను పృథ్వీలోకమున ఈయన ధర్మపత్ని సీమంతిని వద్దకు వెంటనే చేర్చవలెను. రాజకుమారి మణిభద్ర, అవును రాజకుమార చిత్రాంగద, తమరిని పృథ్వీలోకమునకు చేర్చి మా నాగధర్మమును నిర్వర్తించదను. రాజకుమార, తమరి మనసు పృథ్వీలోకము చేరిపోయాక తమరి శరీరమును వివసత్వముతో బంధించి ఇక్కడే ఉంచుట అధర్మము. ఇక ఈ అధర్మమును చెయ్యనే చెయ్యను. రండి రాజకుమార. ఓం పార్వతీ శంకరాయ నమో నమః. ఓం పార్వతీ శంకరాయ నమో నమః. ఓ పార్వతీ మాత, నాపై దయ చూపండి. తమ మాటను నిలబెట్టుకోండమ్మా. నా సౌభాగ్యమును నాకు తిరిగి ఇయ్యండి. నా స్వామిని నాకు తిరిగి ఇయ్యండమ్మా. తమరు అందరి మనోవాంఛలను తీరుస్తారు. మరి ఈ దుఃఖితురాలి భాగ్యమందు ఈ దుఃఖం ఎందుకమ్మా, ఎందుకు? ఓం పార్వతీ శంకరాయ నమో నమః. నా స్వప్నాల రాజకుమార, మాత పార్వతి యొక్క ఆదేశముతో నేను తమర్ని సీమంతునికి వప్పచెప్పవచ్చినాను. తమరు ఇంతవరకు కూడా నాగలోక ఆతిథ్యాన్ని స్వీకరించారు. అందుకు నేను తమరికి కృతజ్ఞురాలిని. కాదు రాజకుమారి మణిభద్ర, ఉపకారము నీవు నాకు చేసినావు. నా కృతజ్ఞతలు నీ ఉపకారం నాకు. ఎంతో గొప్ప త్యాగం చేసినావు నా కొరకు, సీమంతిని కొరకు. స్వామి, స్వామి, స్వామి తమరు వచ్చేసారా? నాకు తెలుసు, నాకు తెలుసు తమరు అవశ్యము వస్తారని. మనసులో అనుకున్నాను. తమరి దర్శనం అవశ్యం అవుతుందని. సీమంతిని, నన్ను నీ వద్దకు తిరిగి తెచ్చిన ఘనత నాగలోక రాజకుమారి మణిభద్రదే. మనమిరువురము ఈమె ఉపకారానికి రుణం తీర్చుకోలేము. ఈ శుభ సంగమం ఘనత నాది కాదు. ఇది కేవలం మాత పార్వతి కృప యొక్క పరిణామము. మనమందరము దీనిని పరమశివులు ఇంకా మాతా పార్వతీల ఉపకారముగానే అనుకొనవలెను. నిజమే రాజకుమారి మణిభద్ర. పార్వతీమాత యొక్క కృపా కారణముగానే నేను ఇప్పటిదాకా జీవించున్నాను. ఆమె నాకు నమ్మకమును ఆధారమును ఇచ్చినారు. నా పితరులు నాగరాజు వాసుకి, రాజకుమారుడు చిత్రాంగదునికి 10,000 నాగుల బలాన్ని ప్రసాదించినారు. అందుచే పృథ్వీలోకమునందు యుద్ధమందిప్పుడు ఈయనని ఎవరూ పరాజితులను చెయ్యలేరు. అంటే పితరుడు పుత్రిక ఇరువురు మా ఇరువురికి ఉపకారము చేశారు. ఇదే నిజాన్ని ఇంకో విధంగా చెప్పు. ఆ పరమశివులు మాత పార్వతి మనకందరికీ ఉపకారము చేసినారని. వారి కృప అదృశ్యమైనది, కానీ మీ ఉపకారము ప్రత్యక్షముగా ఉన్నది. నిస్సందేహంగా నాగజాతి మహనీయమైనది రాజకుమారి మణిభద్ర.